అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ స్టోరీస్. ఈరోజు కథ చిన్నారి వధువు. నువ్వు రేపు వెళ్ళిపోతావు కదా? అవును, వెళ్తాను. అయితే మళ్ళీ రావద్దు, అక్కడే ఉండిపో. అక్కడే నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని అప్పుడు ఇక్కడికి రా. అప్పుడు నా మీద నీకు కోపం ఉండదు. మన వాళ్ళు మన ఇద్దరికి పెళ్లి చేయాలని అనుకోరు. ఏమంటావు అంటుంటే నిన్నేమో అనుకున్నా. నీకు చాలా తెలివుంది. మరేమనుకున్నావు? నేను చెప్పాను కదా, నాకు చాలా తెలివుందని. మా స్కూల్లో నేనే ఫస్ట్. అవును, యు ఆర్ గ్రేట్. నేను ఇప్పుడు ఒప్పుకుంటున్నాను నీకు తెలివుందని. నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను అని వీళ్ళు మాట్లాడుకుంటుండగానే పెద్దవాళ్ళు వీళ్ళిద్దరిని చూసి ఇంత క్లోజ్ ఎప్పుడయ్యారు? ఏదైతేనేం కనీసం ఇప్పుడైనా మాట్లాడుకుంటున్నారు, మంచిది అని వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అక్క నుండి వెళ్ళిపోయారు. ఇక తల తిప్పి చుట్టూ చూశాడు హేమాంష్. అందరూ వెళ్ళిపోవడంతో ఒక ఫ్రీగా, అయితే నువ్వు త్వరగా తిను, మన గార్డెన్లోకి వెళ్దాం, మాట్లాడుకుందాం అంటుంటే చాలా ఆశ్చర్యంగా చూసింది ఇందు. ఏంటలా చూస్తున్నావు? మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. మీరిలా మాట్లాడుతుంటే చాలా బాగున్నారు అనింది ఇందు నవ్వుతూ. ఆమె మాటకి సరే త్వరగా వచ్చేయి, నేను వెళ్ళిపోతున్నాను అంటూ గార్డెన్లోకి వెళ్ళిపోయాడు హేమాంష్. వీళ్ళిద్దరి మాటలు పెద్దవాళ్ళు వింటే ప్రాబ్లం అవుతుందని ఇక ఇందు కూడా త్వరగా తినడం పూర్తి చేసుకొని అతని వెనకాలే వెళ్ళింది. ఇక అప్పుడే తినడంతో అటూ ఇటూ నడుస్తూ మాట్లాడుకుంటున్నారు. నిజం చెప్పనా? చెప్పు. అస్సలు నువ్వు ఇలా మాట్లాడతావని తెలీదు తెలుసా? ఎంత బాగున్నావో. ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా నచ్చింది అనింది ఇందు. ఆమె మాటలకి చిన్నగా స్మైల్ ఇచ్చాడు. ఇంకా అందంగా ఉన్నావు. ఇలా నవ్వుతుంటే మరీ చూడాలనిపిస్తోంది. నా కోసం ఒక్కసారి నవ్వవా? ఏయ్, ఏంటి నన్ను మోసేస్తున్నావా అన్నాడు. లేదు లేదు, నేనెందుకు మోసేస్తాను? అలా అంటే ఏంటో కూడా నాకు తెలీదు తెలుసా. నిజం చెబుతున్నాను, చాలా ముద్దుగా ఉన్నావు అనింది నవ్వుతూ. ఆమె మాటకి సడన్గా హెడ్ టర్న్ చేసి పూర్తిగా చూశాడు ఆమెని. ఎందుకో తెలీదు, అతని చూపులకి చాలా ఇబ్బందిగా అనిపించి పూర్తిగా తల కిందకి దించింది. ఆమె సిగ్గు కూడా అతనికి చాలా నచ్చింది అని చెబుతాడా? కనీసం అతని మనసుకు కూడా చెప్పడు. ఎందుకో చూసే కొద్దీ చూడాలనిపిస్తోంది. చూస్తున్నాడు అలాగే. మళ్ళీ ఎందుకు అలా చూస్తున్నావు? చెప్పాను కదా, మీ చూపులు నాకు ఇబ్బంది కలిగిస్తాయని. చాలా టెన్షన్గా అనిపిస్తుంది కూడా అంటుంటే చూపు తిప్పేసుకొని ఎందుకలా అనిపిస్తాయి? ఏమో, నాకేం తెలుసు. ఒకసారి చూడు నా హార్ట్ ఎంతలా కొట్టేసుకుంటుందో అంటూ అతని చెయ్యి పట్టుకోగానే మళ్ళీ ఎక్కడ అక్కడ పెట్టేసుకుంటుందో అని టక్కున చెయ్యి వెనక్కి లాక్కున్నాడు. ఏమైందని అయోమయంగా చూసింది. వద్దు తల్లి, నీ అమాయకత్వానికి ఒక నమస్కారం అని మనసులో అనుకుని, నువ్వేంటి 15 ఇయర్స్కి వచ్చినా కానీ చిన్నపిల్లలా మాట్లాడతావు? నీ ఏజ్ పిల్లలు ఎంత బ్రాడ్గా బిహేవ్ చేస్తారో తెలుసా? అవునా? ఎలా చేస్తారు? ఇప్పుడు నేహ ఉంది, ఆల్మోస్ట్ తనకి అన్నీ అర్థమవుతాయి. నీకెందుకు అర్థం కావు? అవునా? ఏమర్థమయ్యాయి? నిజంగా నేను ఎవరిని అర్థం చేసుకోవట్లేదా? అంటే నిన్ను కోప్పడుతున్నానని అలా అంటున్నావా? నిన్నెందుకు కోప్పడుతున్నానంటే నువ్వు నన్ను విసిగిస్తున్నావు. నువ్వు కూడా నా మీద సీరియస్ అవుతున్నావు. నువ్వు తిడుతుంటే నాకు తెలియకుండానే కోపం వచ్చేస్తోంది. అందుకే అలా తిట్టేస్తున్నాను. సర్లే, ఇంకెప్పుడు తిట్టను, క్షమించు అని అడిగింది పౌడ్ ఫేస్ పెట్టి. బిగించిన పెదాలని చూసి చిన్నగా నవ్వుకొని, ఇట్స్ ఓకే, బట్ నేనన్నది అది కాదు. మరి ఇంకేంటి? ఇషో, దీనికి ఎలా చెప్పాలి? సర్లే, నీకిప్పుడు చెప్పినా అర్థం కాదు. నీకే మెల్లిగా అర్థమవుతాయి. నేను వెళ్ళడం నీకు నిజంగా ఇష్టమేనా అంటుంటే బాధగా చూసింది. మొదటిసారి ఆమె ఫేస్ అంత బాధగా ఉంటే నచ్చలేదు. వాళ్ళిద్దరూ కలిసి భోజనం చేయక ముందు వరకు ఆమె బాధపడుతుంటే చూడాలి, ఏడుస్తుంటే నవ్వుకోవాలి అనుకున్న హేమాంష్ ఎందుకో మొదటిసారి ఆమె అలా బాధపడుతుంటే చూడలేకపోతున్నాడు. నిజం చెప్పనా? చెప్పు. నువ్వు వెళ్ళడం ఇంతకు ముందు వరకు ఇష్టం, కానీ ఇప్పుడు ఇష్టం లేదు. నువ్వు చాలా మంచివాడివి. నిన్ను చాలా తిట్టాను. ఇప్పుడు నువ్వు వెళ్తానంటే బాధగా అనిపిస్తోంది. వెళ్ళకుండే ఇక్కడే ఉంటే బాగుండు అనిపిస్తుంది. నేను నిన్ను పెళ్లి చేసుకోను, కానీ నువ్వు ఇక్కడే ఉండొచ్చుగా. ఎందుకో మనిద్దరం మంచిగా మాట్లాడుకొని 5 నిమిషాలు అవుతోంది, కానీ ఈ 5 నిమిషాలు ఎంత అందంగా ఉన్నాయో తెలుసా? నాకు చెప్పడం రావట్లేదు, కానీ ఇక్కడికి వచ్చినప్పటి నుండి మంచి సమయం, నాకు నచ్చిన సమయం అంటే ఈ 5 నిమిషాలే. పాప చెబుతుంది తను వచ్చిన ఇన్ని రోజుల కాలంలో ది బెస్ట్ అంటే ఈ రేయి అని, కానీ చెప్పడానికి రావట్లేదు. మీరే అర్థం చేసుకోండి.
ఆమె చెబుతున్న మాటలు అతనికి అర్థమవుతున్నాయి. ఆశ్చర్యంగా చూస్తున్నాడు. నిజంగా వెళ్ళడం ఇష్టం లేదా? మరి వెళ్ళి పెళ్లి చేసుకో అని చెప్పావు. నువ్వు అలాగే అనుకుంటున్నాను. నువ్వు మళ్ళీ మాట మారిస్తే ఎలా? నేను ఇక్కడే ఉంటే మనిద్దరికీ ఎలాగో పెళ్లి చేస్తారు. అది నాకిష్టం లేదు. నేను బాధపడడం నీకిష్టమా? అయ్యయ్యో! అస్సలు ఇష్టం లేదు. నువ్వు సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటాను. నువ్వు అమెరికా వెళ్ళాలనుకుంటే వెళ్ళు. నేనేం అడ్డురాను. నాకు నువ్వు హ్యాపీగా ఉండడమే కావాలి. మనకి పెళ్లి జరగకూడదు. నువ్వు హ్యాపీగా ఉండాలి. మళ్ళీ నీ చదువు కూడా మంచిగా సాగిపోవాలి. ఇవన్నీ వదులుకొని నా కోసం ఇక్కడే ఉంటాను అంటే నాకు నచ్చదు. అయినా నువ్వు ఉండవు. నేను కూడా ఉండాలని కోరుకోను. ఎందుకంటే నా స్వార్థం మాత్రమే అవుతుంది. కాకపోతే మనం ఫోన్లో మాట్లాడుకుందాం. అత్తయ్య గారి ఫోన్ ఉంది కదా, అత్తయ్య గారి ఫోన్కి కాల్ చేయి. నేను మాట్లాడతాను. రోజు ఒక్కసారైనా కాల్ చేయి. నాకు నేహతో పాటు నువ్వు కూడా బెస్ట్ ఫ్రెండ్ అయ్యావు. నాకు ఈ ఇంట్లో నువ్వొక్కడివే నచ్చలేదనుకున్నాను. నువ్వు కూడా నచ్చేశావు. ఎందుకో వాళ్ళకంటే ఎక్కువగా నువ్వు నచ్చేస్తున్నావు. మాట్లాడిన కొంతసేపటికి ఇంత బెస్ట్ ఫ్రెండ్ ఎలా అయ్యావు? నాకెందుకో అస్సలు అర్థం కావట్లేదు అని నవ్వుతూ చెబుతుంటే ఆలోచనలో పడ్డాడు. ఈ పిల్లేంటి ఇలా మాట్లాడుతోంది? నిజంగా తనకి నేను నచ్చానా? తన దృష్టిలో నచ్చడం అంటే ఏంటి? నాకు ఏదో తేడా కొడుతోంది. ఏదైనా మాట్లాడదామా అంటే చిన్నపిల్ల. తనకి ఇప్పుడు లవ్, ఇన్ఫాక్చువేషన్ అంటే ఏంటో కూడా తెలీదు. అడిగి తనని లేనిపోని డౌట్స్ పెట్టడం అస్సలు పద్ధతి కాదు. సర్లే, ఎలాగో ఇక నుండి వెళ్ళిపోతున్నాగా, తన గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది అని ఆలోచిస్తుండగానే ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది. రేపు నువ్వు లేవకముందే నేను వెళ్ళిపోతాను. అయ్యో వద్దు వద్దు, నన్ను నిద్రలేపు ప్లీజ్. నువ్వు మళ్ళీ ఎప్పుడొస్తావో ఏంటో, నాకు చాలా దిగులుగా ఉంది తెలుసా. అప్పుడప్పుడు వస్తుంటావు కదా. నేనంటే ఇష్టం లేదు అన్నావు, నేను చెడ్డవాడిని అన్నావు. ఇంత త్వరగా అలా ఎలా మాట మారుస్తున్నావు? ఇదంతా ఇంతకు ముందు వరకు, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు నాకు నువ్వు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను కదా. బెస్ట్ ఫ్రెండ్స్ వెళ్ళిపోతే ఎంత బాధగా ఉంటుందో తెలుసా అని కన్నీళ్లతో చెప్పింది. మొదటిసారి హైందవి కంట్లో నుండి నీరు చేసిన హేమాంష్ తెలియకుండానే కోపం వచ్చేస్తోంది అతనికి. అస్సలు నచ్చలేదు కన్నీళ్ళ ఫేస్. ఆమె నవ్వుతూ మాట్లాడుతూ ఉంటేనే బాగుంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఇలా ఏడిస్తే నాకు నచ్చట్లేదు. అస్సలు బాగోలేదు. కళ్ళు తుడిచేసి ఇంకోసారి ఏడిస్తే ఊరుకోను. సరే ఏడవను. అయినా నేను వెళ్ళిపోతే నీకేంటి? నీతో ఆడుకోవడానికి నీ ఫ్రెండ్స్ ఉన్నారు. నిన్ను ప్రేమగా చూసుకోవడానికి మమ్మీ ఉంది. మళ్ళీ నేను నీ ఆటలని అడ్డుకుంటున్నానుగా. నీకు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాను. కోపం లేదా? చెప్పాను కదా, ఇంతకు ముందు వరకు ఉంది కానీ ఇప్పుడు లేదు అని. మరి ఇక్కడే ఉండనా? వద్దు వద్దు, వెళ్ళు. నా కోసం నీ లైఫ్ని పాడు చేసుకోవడం ఇష్టం లేదు. అయినా నేనెవరు? ఈరోజు ఉంటాను, రేపు ఎక్కడికైనా వెళ్ళిపోతాను. నువ్వు మీ అమ్మ నాన్నని సంతోషపెట్టాలి, నిన్ను చూసి గర్వపడాలి అంటుంటే వెయిట్ వెయిట్, ఎక్కడికి వెళ్తావు? నేను పెద్దగయ్యాక నాకు కూడా పెళ్లి చేస్తారుగా. ఏదో కొన్ని రోజులు ఇక్కడే ఉండి పెళ్ళయ్యాక వెళ్ళిపోతానుగా. అప్పుడు నువ్వెక్కడుంటావో నేనెక్కడుంటానో కనీసం మళ్ళీ ఒక్కసారైనా జీవితంలో కలుసుకుంటామో లేదో అంటుంటే, ఒక గంట సేపు నీతో మంచిగా మాట్లాడితే ఇంత బాధపడుతున్నావా? నిన్ను చాలా తిట్టాను కదా, నా మీద చాలా కోపం ఉందని చెప్పావు. నన్ను మా డాడీ కొడుతుంటే చాలా సంతోషపడతాను అన్నావు. దేవుడికి కూడా నేను అనుకున్న కోరికలు నెరవేరకూడదు అని మొక్కుతాను అని చెప్పావు. అనగానే అరే అవును కదా, బాగా గుర్తు చేశావు. నేను ఆల్రెడీ నీ గురించి అలా మొక్కుకున్నాను, నువ్వనుకున్న కోరికలు నెరవేరకూడదని. ఇప్పుడు అవన్నీ మాఫ్ చేయమని మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి లెంపలేసుకుంటాను. ప్లీజ్ ఇక్కడే ఉండు, మళ్ళీ వస్తాను అని పరిగెత్తుకుంటూ వెళ్తుంటే ఆమె చెయ్యి పట్టుకొని ఫోర్స్గా లాగాడు. ఆమె మీద పడుతుందని తెలీదు, వెళ్ళకూడదు అని లాగాడు గాని ఆమె బంతిలా వచ్చి అతని ఛాతికి తాకింది. ఒక్కసారిగా ఇద్దరి యవ్వనపు వయసు ఒక కొత్త అనుభూతిని చెందుతూ ఒక కొత్త రకమైన ఫీలింగ్ని ఇద్దరికీ పరిచయం చేసింది. ఆ స్పర్శ. ఇంతకు ముందు వరకు కోపంతో ఉన్న ఇద్దరు ఆ కోపంలో ఆ ఫీలింగ్ ఏంటో తెలియదు కానీ మొదటిసారి చాలా నచ్చింది. ఇద్దరికి నచ్చిందని కూడా తెలియట్లేదు వాళ్ళకి. ఆ స్పర్శ చాలా బాగుంది అనిపిస్తుంటే బ్రెయిన్ మాత్రం కనుక్కోలేకపోతోంది. ఇంతసేపు అలా ఒకరి కళ్ళలోకి ఒకరు డీపుగా చూసుకున్నారో తెలీదు. చాలాసేపటికి ముందుగా తేరుకున్న హేమాంష్ అతని చేతిలో చిక్కిన ఆమె నడుముని గబుక్కున వదిలి సారీ అన్నాడు. ఇందు కూడా ఇబ్బందిగా కదులుతూ ఏమైంది? ఎందుకలా లాగావ్?
నేను వెళ్ళి దేవుడికి మొక్కుతాను. ఏం పర్లేదు. నేను అలాంటివేవి నమ్మను. నేను నమ్ముతాను. ఇట్స్ ఓకే అంటున్నానుగా. ఇక వెళ్ళి పడుకుందామా? నువ్వేదో అడుగుతున్నావు. అదే ఇంత త్వరగా నా మీద కోపం ఎలా పోయిందా అని. ఏమో నాకు తెలీదు అనింది. నువ్విలా మాట్లాడుతుంటే చాలా బాగా నచ్చింది. నా ఫ్రెండ్ నాతో గొడవ పెట్టుకుంటే వాళ్ళతో అస్సలు మాట్లాడకపోయేదాన్ని. అలాంటిది నువ్వెన్ని మాటలు తిట్టినా కానీ నీ మీద కోపం ఇట్టే ఎగిరిపోయింది. అసలు అలా ఎలా కోపం పోయిందో నాకు అర్థం కావట్లేదు. కానీ నువ్విలా మాట్లాడుతుంటే మాత్రం చాలా బాగుంది. ఆ అబ్బాయిలు నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు. మొట్టమొదటి అబ్బాయి నువ్వే. నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యావు. అమ్మాయిల కంటే కూడా నువ్వే నాకు బెస్ట్ అంటుంటే ఆమె మాటలని ఇంట్రెస్టింగ్గా ఆశ్చర్యంగా వింటున్నాడు. తనలా ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే చాలా నచ్చింది. నీకు నిద్ర రావట్లేదా? ఏమో అస్సలు రావట్లేదు. నువ్వు రేపు వెళ్ళిపోతావు అని చాలా బాధగా ఉంది. అలా అని ఇక్కడే ఉండడం వద్దు. వెళ్ళిపో. నువ్వు బాధపడితే నేను చూడలేను. మళ్ళీ నీకు నిద్ర సరిపోదు. పద మనం నిద్రపోదాం అనగానే సరే అంటూ ఇద్దరు అక్కడి నుండి కదిలారు. ఎందుకో ఇద్దరి మనసులు బాధగా మొలుగుతున్నాయి. ఎందుకిలా అనిపిస్తోంది అని చాలా రకాలుగా ఆలోచిస్తున్నాడు. ఇంతకుముందు వరకు యుఎస్ వెళ్ళిపోతున్నారని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో, కానీ ఆ హ్యాపీనెస్ కొంచెం కూడా లేదేంటి? దీనిలాగే నాకు కూడా బాధగా అనిపిస్తోందా? ఎందుకు అని తన రూమ్ రావడంతో గుడ్ నైట్ అన్నాడు తల తిప్పి ఇందుని చూసి. గుడ్ నైట్ అనింది చిన్నగా నవ్వుతూ. ఇక సరే అని తన రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని లోపల అడుగు పెట్టగానే మై ఫ్రెండ్ అని పిలిచింది. ఒక్కసారిగా ఆ పిలుపుకి ముందుకు అడుగు వేసేవాడలా అక్కడే ఆగి వెంటనే తల తిప్పి చూశాడు. నన్ను సార్ అని కాకుండా మంచి పేరు పెట్టి పిలవమన్నావుగా, అందుకే మై ఫ్రెండ్ అని పిలిచాను. నచ్చిందా? నచ్చకపోతే చెప్పు, పిలవడం మానేస్తాను అంటుంటే చిన్నగా నవ్వి చాలా బాగుంది అన్నాడు. అతని నవ్వు ఉంది చూశారు. ఆ నవ్వుతో చూస్తున్న హేమాంష్ ఐందవి చిట్టి గుండెలో ముద్రపడిపోయాడు. ఎంత అందంగా ఉన్నాడో అలాగే చూస్తూ ఉండిపోయింది. ఈ నవ్వు లైఫ్లో ఎప్పుడు చెరగకూడదు అనుకుంది. ఇక వెళ్ళి పడుకో అన్నాడు. అప్పుడు తేరుకొని సరే అంటూ తలూపింది. ఇంతకు ముందు నవ్విన హేమాంష్ ఫేస్ పదే పదే గుర్తొస్తుంటే కళ్ళు మూసుకొని అతని రూపాన్ని ఆమె అనువనువు ముద్రించుకుంది. అలా అవుతుందని ఆమె కూడా తెలీదు. ఎందుకో అతని రూపం ఆమెను ఒక పులకింతకి గురి చేస్తోంది. ఆ ఫీలింగ్ ఆమెకి చాలా బాగా నచ్చింది. బెడ్ మీద వాలింది. ఇంతకుముందు హేమాంష్ మాట్లాడిన మాటలే ఆమెను నిద్రపోనివ్వట్లేదు. పదే పదే గుర్తొస్తున్నాడు. ఇంకొక రోజు ఆమెతో ఉంటే ఇంకా ఎన్ని జ్ఞాపకాలు పోగు చేసుకునేదాన్నా అనిపిస్తోంది. ఈ క్షణం కూడా నిద్ర లేకుండా అతనితో మాట్లాడితే ఇంకా కొన్ని జ్ఞాపకాలు పోగవుతాయి కదా అనిపిస్తుంటే అమ్మో అతనికి నిద్ర లేకపోతే చాలా కష్టం అని హేమాంష్ రూపం ఆమె కళ్ళ మీద కదలాడుతుంటే ఆమె తరం అవ్వలేదు నిద్రపోవడం. ఇక్కడ బాబు పరిస్థితి అలాగే ఉంది. ఇంత త్వరగా అట్రాక్ట్ అవుతారా ఎవరైనా? ఈ అమ్మాయి ఏంటి ఇంతలా గుర్తొస్తుంది? అసలు యుఎస్ వెళ్ళాలి అన్న ఆలోచన కూడా భారంగా అనిపిస్తోందేంటి? అమ్మో వెరీ డేంజరస్. నేను మాత్రం పక్కా యుఎస్ఏ వెళ్ళిపోవాలి. నా లైఫ్ ఇక్కడే ఆగిపోకూడదు. రే హేమాంష్ తన మాటలతో నిన్ను మాయ చేస్తోంది. కంట్రోల్. నీ లైఫ్ని దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించు అని బుర్ర పదే పదే హెచ్చరిస్తుంటే కష్టంగా కళ్ళు మూసుకున్నాడు. నిద్రపోయాడో లేదో అతనికి మాత్రమే తెలుసు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.